విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారు. కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి అంటూ కొంతమంది పార్టీ నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. పార్టీ క్రమశిక్షణ నేతల మధ్య సమన్వయం అంశాలపై ఆమె దృష్టి సారించారు. మరోవైపు పార్టీ లైన్ను ఎవరైనా దాటితే చర్యలు తప్పవంటూ పీసీసీ చీఫ్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈరోజు జరిగే కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, కొండా సురేఖ వ్యవహారంపై అధిష్టానం వైఖరి ఏంటి అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారు. కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ కొంతమంది పార్టీ నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. పార్టీ క్రమశిక్షణ నేతల మధ్య సమన్వయం అంశాలపై ఆమె దృష్టి సారించారు. మరోవైపు పార్టీ లైన్ను ఎవరైనా దాటితే చర్యలు తప్పవంటూ పీసీసీ చీఫ్ కూడా సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈరోజు జరిగే కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, కొండా సురేఖ వ్యవహారంపై అధిష్టానం వైఖరి ఏంటి అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.